వెల్కమ్ టు 9 వెబ్స్. పట్టు కోసం బీఆర్ఎస్ ప్రతిష్ట కోసం బీజేపీ సిగపట్లు పడుతున్నాయట. నగర పరిధిలో పార్లమెంటు సీట్లపై గురిపెట్టిన ఆ పార్టీ బాసులు ఎలాగైనా నగరంలో పాగా వేయాలని చూస్తున్నారట. 3 పార్లమెంటు సీట్లపై గురిపెట్టి సీట్లను గెలుచుకోవడంపై దృష్టి పెట్టారట. 3 సీట్లను గెలుచుకోవడంపై 3 పార్టీల దృష్టి ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం రండి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లను సాధించింది. ఈ క్రమంలో పార్లమెంట్లో తమదే విజయం అన్న ధీమాలో ఉంది. అధికార కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నేతలను పార్టీలో చేర్చుకుంది. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను కూడా ఆయా స్థానాల్లో పట్టు నిలుపుకునేందుకు ఆరాటపడుతున్నాయి. నగరంతో పాటు రంగారెడ్డి పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగ్లో ఉంచింది. సికింద్రాబాద్లో ప్రకటించిన దానం నాగేందర్ ప్రచారాన్ని ముమ్మరం చేయడం లేదు. ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానానికి అనుమానం ఉండడమే ఇందుకు కారణం. అక్కడ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం గెలవలేకపోయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 16, బీజేపీ 1, ఎంఐఎం 7 స్థానాలను దక్కించుకున్నాయి. గ్రేటర్లో పట్టు లేకపోవడంతో అధికార కాంగ్రెస్ తాజా పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆయా సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో మెజారిటీ సీట్లను పొందిన తాము పార్లమెంటు ఎన్నికల్లో కూడా పైచేయి సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉండగా, దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నందున ఆ 3 స్థానాలతో పాటు ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును కూడా కైవసం చేసుకుంటామని కాషాయ నేతలు ధీమాను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాగా వేయాలని బీజేపీ తహతహలాడుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో 3 ఎంపీ సీట్లపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి 3 స్థానాలను కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో 3 చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. 3 అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. 3 అభ్యర్థులు ఇప్పటికే ఒక్కసారి సెగ్మెంట్ను చుట్టేశారు. ఎన్నికలకు సమయం ఎక్కువగా ఉండడంతో ఎక్కువసార్లు ఓటర్లను కలుసుకోవడం, పర్యటనలు, సమావేశాలు, మార్నింగ్, ఈవినింగ్ వాక్లు, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్లో సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండడంతో ఇక్కడ ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. కిషన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు సికింద్రాబాద్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఓటర్లను కలుసుకొని మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. రెండోసారి పోటీ చేస్తుండడంతో ఆయనకు ఈ నియోజకవర్గంపై పట్టు ఉంది. తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో టికెట్ కేటాయించినప్పటి నుంచి అభ్యర్థి ఈటెల రాజేందర్ విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, స్థానిక సంఘాలు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పూట ఎక్కువగా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. మరోవైపు ప్రచారం నిర్వహిస్తూనే నేరుగా కలుస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈసారి ఎంపీగా గెలవాలనే లక్ష్యంతో ఈటెల రాజేందర్ ఆయన కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. మొదటి జాబితాలోనే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన మాధవిలత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తన ప్రచార జోరును పెంచారు.
అప్పటికే ఆమె గత కొంతకాలంగా లతా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత బస్తీలో పలు సేవ, ఆరోగ్య, ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గంలో పట్టు సాధించింది. ఈ నేపథ్యంలో ఆమెను బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇక అప్పటి నుంచి చంద్రాయణగుట్ట, యాకుత్పుర, చార్మినార్, గోషామహల్, కార్వన్, మలక్పేట నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులను ఆమె కలిసి మద్దతు కూడగట్టుకుంటున్నారు. మజ్లిస్ హయాంలో అభివృద్ధి లేదని, పేద ముస్లింలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆమె ప్రచారం చేస్తూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి హైదరాబాద్లో బీజేపీ, మజ్లిస్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. లోగుట్టు పైవానికెరక అన్నట్లు సాగుతుంది వ్యవహారం. ఇకపైన ఎన్నికల్లో ఎవరు గెలిచేది, ఇజ్జత్ నిలబెట్టుకునేది అనేది మాత్రం నిర్ణయించాల్సింది ప్రజలే. స్టే ట్యూన్ టు 9 Waves.